ఏంటి మిత్ర, అసలు నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఇలా చేసావు మిత్ర? అక్కడేమో అలా చేసావు. అయినా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, సరే అని అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం ఏం చేసావు మిత్ర? అయినా ఏం చేశాడమ్మా? పెరవని పేరంటానికి వచ్చి మీరు నా కొడుకు గురించి అలా మాట్లాడుతున్నారేంటి? మేము మిత్ర ఫ్రెండ్స్ము అంకుల్, అందుకే మంచి చెడులు అన్నీ మాట్లాడుకుంటాం కదా, అలా అని చెప్తున్నాను. అవునా, ఎలాగో వచ్చారు కదా, భోజనం చేయండి అని లక్ష్మి అంటూ ఉంటే, భోజనం చేయడానికి ఇంకా చాలా టైం ఉంది లక్ష్మి, కానీ పాపం మనిషిని చూస్తుంటేనే మాకు చాలా బాధగా ఉంది. ఏమైంది అమ్మాయి, అలా మాట్లాడుతున్నారేంటి? అవును, బాధగా ఉంటుంది కదా, ఎంతైనా నమ్మక ద్రోహం చేశాడు కదా మా బావ. నమ్మక ద్రోహం ఎందుకు చేస్తాడు? చేయాల్సిన అవసరం మా బావకి లేదు. నమ్మక ద్రోహం చేశాడు, కావాలంటే మీ బావనే అడుగు అని విధంగా అనగానే ఇక మిత్ర ఎలాంటి సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటే, ఏంటమ్మాయి మీరు ఏమంటున్నారు? ఆయన మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్దమ్మ? ముందు జరగాల్సిన కార్యం కానివ్వండి. లేదు, అలా మనిషి బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం, అందుకే మేము ఇప్పుడు చెప్పేస్తాం. ఏంటమ్మా అది? అయినా నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు, నా కొడుకు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. తప్పు చేయండి, గెస్ట్ హౌస్లో ఒకరోజు మనిషతో గడిపాడు అంకుల్ అని విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును అంకుల్, ఆ రోజు పార్టీలో మిత్ర బాగా తాగి మనిషతో, ఇక మేము అలా చెప్పలేము అంకుల్, అలా చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు. కావాలంటే మేము అబద్ధమని మిత్రతో చెప్పించండి, అప్పుడే మేము వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అంకుల్ అని విధంగా అనగానే, చెప్పరా నువ్వు తప్పు చేయలేదని చెప్పరా అని అంటూ ఉంటే, ఏంటమ్మాయి నీతో తప్పు చేశాడా అనే విధంగా అంటూ ఉంటే ఇక మనిషి ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటే, ఎరా పెద్దడా, నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసురా, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా, తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పరా అనే విధంగా బామ్మ అంటూ ఉంటే, అమ్మో ఇలా కామ్గా ఉన్నాడంటే ఖచ్చితంగా మిత్ర తప్పు చేసుంటాడు. పాపం ఇలా మనిషి జీవితాన్ని అన్యాయం చేయడానికి నీకు మనసులో వచ్చింది మిత్ర. నువ్వు ఎలాంటి తప్పు చేయవని మేము అనుకున్నాం, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు మిత్ర. చూడు పాపం మనిషి ఎంత బాధ పెడుతుందో. ఆంటీ, మీరు అసలు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఆయన మీ పెద్ద కొడుకు లాంటి వారు. ఎవరైతే ఏంటి, మనిషి వైపు ఒప్పు ఉంది, కానీ ఇప్పటికీ కూడా మిత్ర నేను తప్పు చేయలేదని అంటున్నాడా? అనట్లేదు కదా. మనిష, నువ్వేనా చెప్పు మనిష, పాపం మనిష చాలా బాధపడుతుంది, మనిషిని చూస్తేనే అర్థమవుతుంది అని విధంగా అంటూ ఉంటే, చిన్నత్తయ్య మీరు బాగా మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఆయన తప్పు చేయరని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము కళ్ళారా మేము చూసాం. ఎరా నువ్వు తప్పు చేసావా? ఇలాంటి నమ్మక ద్రోహం చేయటానికి నీకు ఎలా అనిపించిందిరా అని విధంగా అంటూ చేయి చేసుకోబోతూ ఉండగా, మావయ్య గారు మీరు ఉండండి మావయ్య గారు, ఆయన తప్పు చేయలేదు, అలా మౌనంగా ఉంటే ఏమనుకోవాలమ్మా అని జయదేవ్ కోపంగా అంటూ ఉంటే, ఆయన తప్పు చేయరు మావయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. మీరందరూ ఆయన తప్పు చేశారని అనుకున్నా సరే ఆయన ఎలాంటి తప్పు చేయరన్న నమ్మకం నాకుంది మావయ్య అని విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నా మెడలో తాళి కట్టారు. అర్ధేచ కామేశ సర్వేచ, ఆయన నా మెడలో ఈ 3 ముళ్ళు కట్టాడు. ఈ తాళిని ఎగతాళి చెయ్యకండి మావయ్య అని విధంగా అనగానే ఇక షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. ఆయన తప్పు చేయరన్న నమ్మకం నాకుంది అని విధంగా అనగానే, అంటే తప్పు చేయలేదంటే సరిపోతుందా? ఏంటమ్మా మీరు ఎన్నిసార్లు చెప్పాలి తప్పు చేయలేదని? మా లక్ష్మి చెప్తుంది కదా. మీ మొహాలు మండ, మీరు ఇద్దరిని విడగొట్టడానికే వచ్చారేమో. చల్ నడవండి, మేము మిత్ర ఫ్రెండ్స్ మా ఆంటీ, ఫ్రెండ్స్ లేదు గ్రీన్స్ లేదు, నడవండి అని విధంగా అంటూ వెంటనే ఇక బామ్మ తోసేయగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇలా జరిగిందేంటి అని మనసులో మనిష అనుకుంటూ ఉంటే వెంటనే మిత్ర చాలా బాధపడిపోతూ పైకి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఏంటి మిత్ర గారు మీరు అలా వచ్చేసారేంటి? నా మొహం నేను అంతమందికి ఎలా చూపించాలి? నా ఫ్రెండ్స్ ఇలా నన్ను ప్రశ్నిస్తుంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకే ఈ మ్యారేజ్ డేని సెలబ్రేషన్ చేసుకోకూడదని అనుకున్నాను లక్ష్మి. నీ వల్లే నేను రావాల్సి వచ్చింది. నా మొహం నేను అందరికీ చూపించలేకపోతున్నాను. మీరు ఏ తప్పు చేయలేదన్న నమ్మకం నాకు ఉందండి. మీరు అలా మాట్లాడకండి, మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి.
నేను మంచివాడిని కాదు లక్ష్మి. నేను తప్పు చేశాను అని అంటున్నారు. కానీ ఆ తప్పు ఎలా జరిగిందో మీకు తెలీదు కదా అండి. మీరు మంచివాడిని అని నేను ఎవరితో అనిపించుకోవాలి? అందరూ నా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా చూసావు కదా లక్ష్మి. చెడ్డ మనిషి ఎప్పుడు మంచివాడు కాడండి. కానీ మంచివాడుగానే ఉంటాడండి. నన్ను నమ్మండి. మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మనీషాయే చెప్పింది నేను తప్పు చేశానని. మనీష స్వార్థంతో ఇలా చేసిందేమో. తనెందుకు అలా చేస్తుంది? ఎందుకంటే తను చనిపోబోతుంటే నేనే ఆపాను. చనిపోవాలని అనుకున్నప్పుడు ఎవరు చెప్పినా ఆగరండి. చనిపోవాలనే అనుకుంటారు. తను చనిపోతానంటేనే నేను ఇంటికి తీసుకుని వచ్చాను లక్ష్మి. అవునండి, మీరు ఇంటికి తీసుకుని వచ్చారు. కానీ తన మనసులో ఏముందో ఇప్పుడు నేను ఇవేమీ మాట్లాడలేనండి. సమయం వచ్చినప్పుడు మీకే అన్నీ అర్థమవుతాయి. మీరు ముందు భోజనం చేస్తుండండి. నేను భోజనం చేయలేను లక్ష్మి. ప్లీజ్ లక్ష్మి, ట్రై టు అండర్స్టాండ్. మీరు ఇలా భోజనం చేయకుండా ఉంటే నేను కూడా చేయనండి అనే విధంగా అంటూ ఇక బాధగా దినంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి క్రిందికి వస్తుంది. ప్లేట్లో అలా మిత్రకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ వస్తారు. ఏంటమ్మా వాడు ఏమంటున్నాడు? మావయ్య, ఇదంతా మనిషి స్వార్థబుద్ధితో చేసింది మావయ్య. ఆయనకేమీ తెలియదు. తాగాక ఏం జరిగిందో కూడా ఏం తెలియదని అంటున్నారు. మనిషి స్వార్థ బుద్ధితో ఆలోచిస్తుందని మనందరికీ కూడా తెలుసు కదా. అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. అవును జాను, పిల్లలకి తినిపించి పడుకోబెట్టావా? పడుకోబెట్టానక్క. అవునమ్మాయి, నాకెందుకో ఆ పిల్ల మీద అనుమానమే ఉంది. ఇదంతా దాని శకలేమో. అవును పెద్దమ్మ, ఖచ్చితంగా దాని బండారాన్ని నేను ఏదో ఒకరోజు బయట పెడతాను. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. సరే, మీరు భోజనం చేస్తూ ఉండండి. ఇంకా అత్తయ్య గారు రాలేదక్క. సరే, నేను పిలుచుకొని వస్తాను అని అంటూ లక్ష్మి అక్క నుండి వెళ్తూ ఉంటే, అవును ఇదంతా కూడా మనిషి అని ప్లాన్ చేసి ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. అంతకుముందు బాగా తాగినా కూడా అలా ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదు అని వివేక్ అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం మనిష, నిజంగా నీకు మాత్రం ఆస్కర్ అవార్డే ఇవ్వాలి. అంత బాగా నటించావు. అవునంటే మీరేమో ఈ ఇంట్లో వరకే చెప్పేవారు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం అందరికీ తెలిసేలా చేశారు అని నవ్వుకుంటూ ఉండగా అంతలో లక్ష్మి అడుగులను పసిగడుతుంది. ఎవరు వస్తున్నారు అని అనగానే పడుకున్నట్టు నటిస్తుంది. అంతలో ఏంటి చిన్నత్తయ్య గారు ఏం చేస్తున్నారు? పాపం మనిష బాధపడుతుంది కదా, ఓదార్చుతున్నాను. అవునా, మీరు వెళ్ళండి, అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు జాను, వివేక్. ఏం కదలే, నేను తర్వాత వెళ్తాను, మీరు వెళ్ళండి అత్తయ్య అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే, నువ్వు యాక్టింగ్ చేసింది చాలు, లే అని అనగానే నీకే చెప్పేది లే అని అంటూ వెంటనే ఇక మనిష లేచి నిలబడగానే చెప్ప పగలగొడుతుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? నువ్వు ఇలా దుర్బుద్ధితో ఆలోచిస్తావని అనుకోలేదు. ప్రేమించావు, కానీ ఆయన్ని మాత్రం బయట అలా బజారు పాలు చేయాలని చూస్తావా? ఏంటి, ఆయన నా మెడలు తాళి కట్టడం కోసమే ఇదంతా చేశాను. తాళి కట్టడం కాదు, జైలు పాలు అవ్వకుండా చూసుకో. ఎందుకంటే ఇదంతా ఒక మోసమని నేను బయట పెట్టే సమయం ఆసన్నమైంది. ఏదో ఒక క్లూ ఎక్కడో ఒక చోట వదులుతావు. నువ్వు వదలలేవు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నా వైపుకే ఉన్నాయి. నేను ఆయనతో హనీమూన్కి వెళ్తాను, నువ్వు ఇంట్లో పడి ఉంటావు. అలా నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకొద్దిసేపట్లో నీ గురించి బయట పెడతాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు. ప్లీజ్ చూపించండి. నేను చూపించలేను, ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని చూపించండి. అప్పుడు వెంటనే ఆ వీడియో క్లిప్ని చూపిస్తూ ఉంటారు.